హలో అండి. గోవాకి వచ్చామని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా ముందు వీడియోలో. సో, ఆ వీడియోస్ అయితే ఎవరు చూడలేదో ఆ వీడియోస్ అయితే చూసేయండి. సో, ఆ వీడియో కంటిన్యూషన్ పార్ట్ అయితే ఇది. గోవాలో డే 2 మార్నింగ్ 7:00కి వెదర్ చాలా బాగుందని నేను బయటకొచ్చి బాల్కనీలో సో, అలా వీడియోస్ తీస్తున్నా. నైట్ అంతా వర్షం పడింది. సో, మార్నింగ్ అంతా క్లౌడీగా ఉంది. చాలా బాగుంది వెదర్ అయితే. అది ఫస్ట్ బాల్కనీలో తీశాను. మళ్ళీ ఇంకో బాల్కనీ నుంచి చూపిస్తాను వెదర్ అయితే చూడండి. సో, ఇక్కడ నుంచి మనకి రిసార్ట్ కూడా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఓన్ వెహికల్ అయితే కావాల్సిందే. ఇంకా మనకి ఊబర్, ఓలా లాంటివి అయితే అస్సలు ఉండవు. సో, ఇంకా ప్రైవేట్ క్యాబ్స్ మాట్లాడదామంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇంకా అంత కాస్ట్‌లీ ఉంటాయి ఇక్కడైతే. సో, ఇంకా మేమైతే స్కూటీ తీసుకుందామని కిందకొచ్చేసాం. మా రిసార్ట్ ముందే రెంటెడ్ బైక్స్ అండ్ కార్స్ అయితే ఉన్నాయి. సో, మేము ఇంకా స్కూటీ తీసుకుందామని డిసైడ్ అయిపోయాం. వెహికల్ తీసుకునే ముందైతే కంపల్సరీ మనం డీఎల్ అయితే చూపించాలి. సో, డీఎల్ లేకపోతే మాత్రం మనకి వెహికల్ అయితే ఇవ్వరు. సో, అలాగే మనకి పెట్రోల్ కూడా కావాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, మాకు మొత్తం కలిపి వన్ డే కూడా కాదు 12 అవర్స్‌కి మాకు 500 చార్జ్ చేశారు. సో, మనం మార్నింగ్ తీసుకుంటే మళ్ళీ నైట్ కల్లా ఇచ్చేసేయాలి రిటర్న్. నైట్ మన దగ్గర పెట్టుకుంటే ఎక్స్‌ట్రా 300 పే చేయాలి. సో, ఇంకా నైట్ ఎలాగో మనం యూజ్ చేయం కాబట్టి సో, మనం ఈవినింగ్ కల్లా రిటర్న్ చేయడమే బెస్ట్. మేము 2 డేస్ పెట్టుకున్నాం. బట్ మా దగ్గర ఏం అడిషనల్ చార్జ్ చేయలేదు. మేము ఈవినింగ్ కల్లా రిటర్న్ చేసాము. మళ్ళీ మాకు మార్నింగే కావాలి 7 వరకి. సో, నైట్ మా దగ్గర పెట్టుకోవాలా అంటే ఇంకా పెట్టుకోమని చెప్పారు. ఏమైతే మాకు అడిషనల్ చార్జ్ చేయలేదు. మాకైతే ఓవరాల్‌గా 900 రూపీస్ చార్జ్ చేస్తారు 2 డేస్‌కి బైక్ రెంటల్. సో, నైట్ కూడా మా దగ్గరే పెట్టుకున్నాము. సో, దానికేం అడిషనల్‌గా చార్జ్ చేయలేదు. ఇంకా పెట్రోల్‌కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. నార్మల్‌గా అయితే 400 రూపీస్ బైక్ రెంటల్. సో, మనకి పెట్రోల్ కావాలి అంటే ఎక్స్‌ట్రా 100 రూపీస్ పే చేస్తే మనకి పెట్రోల్ అయితే లీటర్ ఇస్తారు. మేము మా హోటల్ నుంచి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో క్లబ్ మహేంద్ర రిసార్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చాము. ఇదైతే బఫే. మనం వీడియోలో కానీ లేకపోతే ఇంకా దూరం నుంచి ఏదైనా ఐటెమ్స్ చూసినా కానీ తినాలని చాలా అనిపిస్తది. బట్ దగ్గరికెళ్ళాక ఇన్ని ఐటెమ్స్ ఒకేసారి చూస్తే ఏది తినాలో ఫస్ట్ అర్థం కాదు. సరే అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాము అంటే లిమిట్‌గా తింటాము. అసలు ఎక్కువ తినాలనిపించదు. కొన్ని తినగానే ఇంకా మన స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇలా మీకెప్పుడైనా అనిపించిందా? మా పాప కూడా ఇన్ని ఐటెమ్స్ ఒకేసారి చూసేసరికి చాలా ఎక్సైట్ అయిపోయింది. ఎప్పుడు తను ఇన్ని ఐటెమ్స్ ఒకేసారి చూడలేదు. సో, నేను అది తింటా, ఇది తింటా అని చాలా అడిగింది. బట్ ఇంకా ప్లేట్‌లో అన్నీ తీసుకొచ్చి పెడితే ఏ ఐటెమ్ తినకుండా ఒక్క దోస మాత్రం తినేసి ఇంకా చిన్న కప్ కేక్ తిని నాకు చాలు ఫుల్ అయిపోయిందని చెప్పేసింది. కన్నా ఇంకేమైనా ఐటెమ్ తింటావా? తీసుకురానా?
మమ్మీ నాకొద్దు ఫుల్ అయింది కదా దోశ తిన్నా కదా ఇంకా చాలు ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళి వస్తా మమ్మీ చూడు డాడీ ప్లేట్లో ఎన్ని తీసుకున్నారో నువ్వు కూడా టేస్ట్ చేయి నాకొద్దు కన్నా నా టమ్మీ కూడా చాలా ఫుల్ అయిపోయింది మమ్మీ చూడు ఆ బాబు ఎన్ని కేక్స్ తింటున్నాడు ఎక్కువ కేక్స్ తింటే టీత్ పాడైపోతాయి కన్నా నీకు ఇంకో కేక్ కావాలా తీసుకురానా మమ్మీ నాకొద్దులే చాలు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నా ఎంత తిన్నా లాస్ట్కి మాత్రం టీ కానీ కాఫీ కానీ లేకపోతే అసలు అది కంప్లీట్ అయినట్టే ఉండదు కదా సో ఇంకా నేను వెళ్ళి 2 జింజర్ టీ అయితే తీసుకొచ్చాను సో ఇది తాగాక ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే క్లబ్ మహేంద్ర రిసార్ట్లో కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అని నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నా సో మా బ్రేక్ఫాస్ట్ క్లబ్ మహేంద్ర రిసార్ట్లో మీకు ఎలా అనిపించింది సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్దర్లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ